వెల్కమ్ టు తెలుగు స్టేట్స్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనము డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 11 మధ్యలో ఉన్న కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మరి ఈరోజు క్లాస్లో భాగంగా జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడా సంబంధిత, రాజకీయ అంశాలకు సంబంధించిన విషయాలను ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. మనం ఫస్ట్ టాపిక్ లో చూస్తే మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన న్యూస్ ఇది. దివ్యాంగులకు ఇంద్రధనుస్ అనే పథకంను మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. సో ఇందులో భాగంగా దివ్యాంగులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 7 వరాలను ప్రకటించడం జరిగింది. సో 7 వరాలు మరి దివ్యాంగులకు ప్రకటించాడు. సో దివ్యాంగులకు మరి 7 వరాలు ఏమేమంటే మరి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణము, రాయితీ రుణ పథకం పునరుద్ధరణ, బహుళ అంతస్తుల గృహ నిర్మాణ ప్రాజెక్టులో గ్రౌండ్ ఫ్లోర్ల కేటాయింపు, మరి ఇవన్నీ కూడా. అలాగే వినికిడి లోపం వారికి బాపట్లలో ప్రత్యేక డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దివ్యాంగులపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాలు జల్లు కురిపించారు. ఇంద్రధనుస్ పేరుతో 7 వరాలు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని, స్థానిక సంస్థలు, కార్పొరేషన్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో ఎవరు గెలవకపోతే ఎక్స్ అఫీషియో మెంబర్ పదవిని కేటాయిస్తామన్నారు. వారు రాజకీయాల్లో రాణించి ప్రజాసేవ చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించడం జరిగింది. సో దివ్యాంగులకు ప్రత్యేక ఆర్థిక రాయితీ రుణ పథకాన్ని పునరుద్ధరిస్తామని, ఇందుకు 19 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. షాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ పథకాలను అందుబాటులో తీసుకొస్తామని చెప్పడం జరిగింది. సో దివ్యాంగులకు మన రాష్ట్ర ప్రభుత్వము 7 వరాలను ప్రకటించింది. ఆ పథకం పేరేం పేరంటే ఇంద్రధనుసు. సో ఎగ్జామ్ లో మనకు ఇంద్రధనుసు అనే కార్యక్రమం లేదా ఇంద్రధనుసు అనే ఒక స్కీమ్, ఒక పథకము ఎవరికి సంబంధించింది అంటే దివ్యాంగులకు. అలాగే ఇటీవల దివ్యాంగుల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం 7 వరాలను ప్రకటించింది. ఏ పథకంలో భాగంగా అంటే ఇంద్రధనుసు అనే పథకం. సో ఇక్కడ మనం ఇంద్రధనుసు అనే పథకాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే అమరావతికి చట్టబద్ధత. సో మన రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 2014లో ఏర్పడింది. ఇప్పటికి దాదాపు 11 years గా అవుతుంది. సో మన రాష్ట్ర రాజధానిగా మరి అమలవుతున్నటువంటి అమరావతికి రాష్ట్ర విభజన చట్టం 2014కు సవరణ చేయాలని న్యాయశాఖ ఆమోద ముద్ర వేసింది. సో కేంద్ర మంత్రివర్గ ఆమోదం తర్వాత పార్లమెంటు ముందుకు వెళ్తుంది ఈ బిల్ అనేది. మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలైంది. ఏపీ రాష్ట్ర విభజన చట్టంలోని 5 Clause 2కి సవరణ చేసేందుకు కేంద్రం కొద్ది రోజుల కిందటే చర్యలు ప్రారంభించింది. సో ఇటీవల అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టం 2014లో ఏ క్లాస్ కు, ఏ సెక్షన్ కు సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం మరి చర్యలు తీసుకుంది అని అంటే ఇక్కడ మనము రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5 Clause 2కి అని గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 5 Clause 2కి సవరణ చేసేందుకు. ఓకే, అది మరి దీనికి సంబంధించి. మరి అలాగే నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే గిరిజన బాలల నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాని పేరు ఏం పేరంటే ఉద్భవ్. సో ఉద్భవ్ అనే కార్యక్రమం ఎవరికి సంబంధించింది, ఉద్భవ్ అనే ఉత్సవాలు ఎవరికి సంబంధించింది అంటే గిరిజన బాలల నైపుణ్యాలను వెలికి తీసేందుకు, గిరిజన బాలల నైపుణ్యాలను వెలికి తీసేందుకు మరి ప్రారంభించిన ఒక సాంస్కృతిక ఉత్సవాలనే ఉద్భవ్ అని చెప్తారు. కాబట్టి గిరిజన విద్యార్థుల నైపుణ్యాలను
వెలికి తీసేందుకు ఉద్భవ్ 2025 సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జూయల్ ఓరం స్పష్టం చేశారు. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ లో మనకి ఈ విధంగా కూడా అడగడం జరుగుతుంది. కేంద్ర గిరిజనుల వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు? కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ఎవరంటే జూయల్ ఓరం. అలాగే గిరిజన విద్యార్థి నైపుణ్యాలను వెలుకు తీసేందుకు ఉద్భవ్ 2025 సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని. సో ఇక్కడ మరి ఉద్భవ్ 2025 అనే ఉత్సవం ఎవరికి సంబంధించిందంటే గిరిజన విద్యార్థుల నైపుణ్యాలను వెలికి తీసేందుకు మరి అనే కార్యక్రమం. దానికోసం ఉద్భవ్ 2025 అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ యొక్క న్యూస్ లో ఉద్భవ్ అనే ఒక ఉత్సవం గుర్తుపెట్టుకోవాలి. అలాగే గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి జూయల్ ఓరం అని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, దేశంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు 1,58,000 కోట్లు 1,58,000 కోట్లు అని మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెల్లా వెల్లడించడం జరిగింది. సో మైక్రోసాఫ్ట్ సిఇఓ ఎవరంటే సత్య నాదెల్లా. మరి మైక్రోసాఫ్ట్ సిఇఓ అయినటువంటి సత్య నాదెల్లా మన దేశంలో 1,58,000 కోట్ల పెట్టుబడులను పెట్టడానికి మరి అంగీకరించడం జరిగింది. ఓకే, ఇది ఒక భారీ పెట్టుబడిగా చెప్పచ్చు. కాబట్టి అమెరికా సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మన దేశంలో కొత్తగా $17.5 బిలియన్ అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో 1,58,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సిఇఓ సత్య నాదెల్లా ప్రకటించడం జరిగింది. ఓకే, అది మరి న్యూస్. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, మహాపరినిర్వాణ్ దివాస్ 2025 రిమెంబరింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లెగసీ ఆఫ్ జస్టిస్, ఈక్వాలిటీ అండ్ రిఫార్మ్. సో అంబేద్కర్ మరణించి 68 అంటే 68 ఇయర్స్ అయిన సందర్భంగా మరి ఒక దివాస్ ఏమని జరుపుకున్నారంటే మహాపరినిర్వాణ్ దివాస్ 2025 గా మరి కేంద్ర ప్రభుత్వం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో అంబేద్కర్ యొక్క వర్ధంతి ఎన్నో వర్ధంతి అంటే 68th వర్ధంతి, 68వ వర్ధంతి. సో మహాపరినిర్వాణ్ దివాస్ 2025 marks the 68th death anniversary of Dr. B.R. Ambedkar, honoring his legacy in social reform and drafting of India's constitution. Okay, next topic. రాజ్యాంగం నుంచి లౌకికవాదం, సామ్యవాదం పదాలను తొలగించాలని ప్రైవేటు బిల్లును భాజపా ఎంపీ ప్రైవేటు బిల్లును పార్లమెంట్ లో మరి ప్రవేశపెట్టడం జరిగింది. సో రాజ్యాంగంలో ఉన్న లౌకికవాదం తర్వాత సామ్యవాదం అనే పదాలను తొలగించాలని భాజపా ఎంపీ మరి ప్రైవేట్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాడు. సో రాజ్యాంగ ప్రవేశిక నుంచి లౌకికవాదం, సామ్యవాదం అనే పదాలను తొలగించాలని రాజ్యసభలో ప్రైవేటు బిల్లు దాఖలైంది. ఈ పదాలను ఎమర్జెన్సీ రోజుల్లో అప్రజాస్వామిక పద్ధతిలో చేర్చారని పేర్కొంటూ భాజపా ఎంపీ భీమ్ సింగ్ ఈ బిల్లు ప్రవేశపెట్టారు. సో ఎమర్జెన్సీ అంటే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్న పీరియడ్ లో మరి ఈ పదాలను చేర్చారని ప్రైవేటు బిల్లును భాజపా ఎంపీ భీమ్ సింగ్ ప్రవేశపెట్టాడు. ఈ పదాలను రాజ్యాంగంలో మొదటి నుంచి లేవని, తర్వాత చేసిన మార్పుల వల్ల చాలా సందర్భంలో అయోమయం ఎదురవుతుందని బిల్లులో పేర్కొన్నారు. 1976 లో ఎమర్జెన్సీ ప్రకటించారు. అప్పటి ప్రతిపక్ష నేతలు వాజ్పేయి, అద్వానీ, జార్జ్ ఫెర్నాండెస్ తదితరులు జైల్లో ఉన్న సమయంలో 42వ సవరణ ద్వారా ఈ పదాలను ఇందిరాగాంధీ చేర్చారు. సో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి ఇందిరాగాంధీ లౌకికవాదం, సామ్యవాదం అనే పదాలను చేర్చడం జరిగింది. లౌకికవాదం అండ్ సామ్యవాదం. సో ఇక్కడ మరి 42వ రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఇందిరాగాంధీ. ఏ సవరణ ద్వారా
లౌకికవాదం అండ్ సామ్యవాదం అనే పదాలను చేర్చారంటే 42 అమెండ్మెంట్స్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఓకే, నెక్స్ట్ టాపిక్ గాల్వానాలో యుద్ధ స్మారకం. సో గాల్వానా అనే ప్లేస్ మనకి ఎప్పుడు ఇది న్యూస్ లో వచ్చిందంటే 2020 జూన్ 15 మరి రాత్రి భారత్ చైనా దళాల మధ్య గల్వానాలో భీకర ఘర్షణ చోటు చేసుకుంది. సో ఇరు దేశాల మధ్య దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత చోటు చేసుకున్న రక్తపాతం ఇది. సో 2020లో మరి గల్వానాలో మన భారత మిలిటరీ చైనా మిలిటరీ వాళ్ళు ఘర్షణ పడి మరి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. సో అందులో భాగంగా గల్వానాలో ఒక యుద్ధ స్మారకాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రపంచంలో అత్యధిక ఎత్తులో నిర్మించిన యుద్ధ స్మారకాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన యుద్ధ స్మారకం ఇది గాల్వానాలో. మరి దీన్ని గాల్వానా పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భారత వీరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడం జరిగింది. లడక్ లోని షోక్ దౌలత్ బేగ్ ఓల్టీ మార్గంలో KM 120 పోస్ట్ వద్ద దీన్ని నిర్మించారు. ప్రపంచంలో సైనిక మోహరింపులు జరిగే అత్యంత కఠినమైన ప్రాంతంగా దీనికి పేరుంది గల్వానా అనే ప్రాంతానికి. మరి 0 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే ఈ ప్రాంతంలో దీన్ని భారత్ రణభూమి దర్శన్ కార్యక్రమం కింద నిర్మించారు. సో గాల్వానాలో యుద్ధ స్మారకాన్ని ఏ కార్యక్రమంలో భాగంగా నిర్మించారు కేంద్ర ప్రభుత్వం అంటే భారత్ రణభూమి దర్శన్ అనే కార్యక్రమం కింద గాల్వానాలో యుద్ధ స్మారకాన్ని మరి రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించడం జరిగింది. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ న్యూస్ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరంటే రాజ్నాథ్ సింగ్. మరి లడక్ లోని గాల్వానాలో యుద్ధ స్మారకం ఏ కార్యక్రమం ద్వారా నిర్మించారు అంటే భారత్ రణభూమి దర్శన్ అనే కార్యక్రమం కింద నిర్మించారు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ మళ్ళీ బగ్గుమన్న కిలోవేయ అగ్నిపర్వతం. సో మళ్ళీ అగ్నిపర్వతం ఎరప్ట్ అయ్యడం జరిగింది. కిలోవేయ అగ్నిపర్వతం మరి అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలో ఉంది. ఇది ఎక్కడ కిలోవేయ అనే అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటే అమెరికాకు చెందిన హవాయి ఐలాండ్ లో ఉంది. ఇది అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలోవేయ మరోసారి బగ్గుమంది. సో ఇక్కడ కిలోవేయ అగ్నిపర్వతం ఎక్కడుంది అని ఎగ్జామ్ కడతాడు. అమెరికాలోని హవాయి ద్వీపంలో ఉంది. అమెరికాలోని హవాయి ద్వీపం అనేది గుర్తుపెట్టు. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే సాంస్కృతిక వారసత్వ రక్షణకు యునెస్కో నిర్వహిస్తున్న సదస్సు 2025 డిసెంబర్ 8న ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రారంభమైంది. ఇలాంటిది మన దేశంలో జరగడం ఇదే మొదటిసారి. అంటే సాంస్కృతిక యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్ మరి యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే ఫ్రాన్స్ రాజధాని అయినటువంటి ప్యారిస్ లో ఉంది. మరి ఈ యునెస్కో అనేది మరి సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ ప్రపంచవ్యాప్తంగా చేస్తుంది. మరి యునెస్కో నిర్వహిస్తున్న సదస్సు 2025 డిసెంబర్ 8న ఎక్కడ జరుగుతుందంటే ఢిల్లీలో జరుగుతుంది, ఎర్రకోటలో ఉన్న. ఇలాంటిది మన దేశంలో జరగడం తొలిసారి. అంటే ఇలాంటి కార్యక్రమం మన దేశంలో ఇదే ఫస్ట్ టైం. ఈ సదస్సులో వారసత్వ జాబితాలో చేర్చడానికి వచ్చిన ప్రతిపాదనలు అంతర కమిటీ పరిశీలిస్తుంది. దీని ముందుకు మరి దీపావళి పండుగతో సహా 60 నామినేషన్లు దక్కాయి. సో దీపావళి అనే పండుగ కూడా యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్ లో నామినేట్ అయింది. అలాగే భారత అంతరిక్ష వ్యాపార రంగం రాబోయే 8-10 ఏళ్ల సంవత్సరాల్లో సుమారు 4 లక్షల కోట్లు అంటే $45 బిలియన్ చేరుతుందని భారత అంతరిక్ష కార్యకలాపాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపాడు. సో రాబోయే 8-10 సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల మరి బిజినెస్ జరుగుతుందని
జితేంద్ర సింగ్ తెలపడం జరిగింది. 2035 కల్లా భారత అంతరిక్ష స్టేషన్ పేరుతో ఒక అంతరిక్ష కేంద్రం స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సో జితేంద్ర సింగ్ 2035 సంవత్సరం నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ కూడా అంటే భారతదేశం తరపున ఒక అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు. అంతరిక్ష కేంద్రం, దాన్ని స్పేస్ స్టేషన్ అంటాము ఇంగ్లీష్ లో. అంతరిక్ష సాంకేతికతలో ప్రపంచంలోని అగ్రగామిగా భారత్ అవతరించేందుకు ప్రైవేట్ పెట్టుబడుల వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతుందని తెలపడం జరిగింది. కాబట్టి 2035 కల్లా భారత ప్రభుత్వం సపరేట్ స్పేస్ స్టేషన్ ను కూడా ఏర్పాటు చేసుకుంటుంది. ఆ స్పేస్ స్టేషన్ పేరేం పేరంటే భారతీయ అంతరిక్ష స్టేషన్. సో అమెరికాకు ISS ఎలాగో అలాగే మరి మన భారతదేశానికి భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది అలాంటిది నిర్మించబోతున్నారు. అలాగే స్థూల జాతీయ ఆదాయం పెరుగుతున్నప్పటికీ చాలా దేశాల్లో ఆర్థిక అసమానతలు మాత్రం ఆశించిన స్థాయిలో తగ్గడం లేదని నేచర్ సస్టైనబిలిటీ అనే జర్నల్లో ప్రచురితమైంది. 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగం జనాభా ఆదాయ అసమానతలు పెరుగుతాయని, మరి ఆదాయ అసమానతలు ఎక్కువగా పెరుగుతాయని ఒక నివేదిక వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ లో వెళ్తే, బంగ్లాదేశ్ చీర ఆఫ్ఘన్ పెయింటింగ్లకు యునెస్కో గుర్తింపు. సో బంగ్లాదేశ్ దేశానికి చెందిన ఒక చీర అంటే శారీకి ఆఫ్ఘన్ పెయింటింగ్లకు యునెస్కో గుర్తింపు లభించింది. బంగ్లాదేశ్ కు చెందిన తంగైల్ చీర నేత కళలతో పాటు ఆఫ్ఘన్ కి చెందిన మినియేచర్ పెయింటింగ్ లోని బెజాద్ శైలికి యునెస్కో వారసత్వ గుర్తింపు లభించింది. సో బంగ్లాదేశ్ కి చెందిన తంగైల్ అనే శారీకి బంగ్లాదేశ్ కి చెందిన తంగైల్ అనే శారీకి చీరకు ఆఫ్ఘన్ కి చెందిన మినియేచర్ పెయింటింగ్ లోని బెజాద్ శైలికి యునెస్కో వారసత్వ గుర్తింపు లభించింది. వీటితో పాటు బిస్త్ అంటే పురుషుల గౌను తయారీ నైపుణ్యానికి పాకిస్తాన్ లో అంతరిస్తున్న పురాతన జానపద గీతం పరికరం బొరిండో, దాంతో ఆలపించే జానపద గీతాలు, పరుగ్వేకి చెందిన పురాతన సెరామిక్ పనితనము, కెన్యాలోని దైదా కమ్యూనిటీకి చెందిన మెజిందికా ఆధ్యాత్మిక నృత్యము అంతర్జాతీయ గుర్తింపును దక్కించుకున్నాయి. సో ఇవన్నీ కూడా యునెస్కో వారసత్వ గుర్తింపును దక్కించుకున్నాయని చెప్పొచ్చు. ఇంకా వియత్నాంకు చెందిన డాంగ్ హో జానపద చెక్కబాట్లు ప్రింటింగ్లు నైపుణ్యము తయారీ, ఫిలిప్పీన్స్ లోని బోహెల్ ద్వీపానికి చెందిన సముద్రపు ఉప్పుతో తయారు చేసిన అసిన్టోబిక్ తయారీ విధానము, పనామలోని క్వించా ఇంటి నిర్మాణము, జుంటాడి ఎంబోరా పోర్చుగల్లోని, సో ఇవన్నీ కూడా మరి వారసత్వ గుర్తింపును దక్కించుకున్నాయి. మరి 80 దేశాలు సమర్పించిన 67 ప్రతిపాదనలు యునెస్కో కమిటీ పరిశీలిస్తుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు చాలా మంది పాల్గొన్నారు. ఎయిర్ ఇండియా 1971 లో సమకూర్చుకున్న B747-237B వీటి ఈబిఈ విధాన సదస్సు సందర్భంగా ప్రదర్శనకు ఉంచారు. దీనికి ఎంపెరర్ షాజహాన్ అని పేరు పెట్టడం జరిగింది. ఎంపెరర్ షాజహాన్. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, మరి విదర్భలో నేల నెమలి. సో విదర్భ అంటే మహారాష్ట్రలో ఉంది విదర్భ. సో విదర్భలో మరి మొట్టమొదట ఒక నేల నెమలి కనిపించడం జరిగింది. సో దీన్ని ఇంగ్లీష్ లో బార్ టైల్డ్ గాడ్బీట్ అని అంటారు. ఇంగ్లీష్ లో దీన్ని బార్ టైల్డ్ గాడ్బీట్, చారల తోక కలిగిన బార్ టైల్డ్ గాడ్బీట్. దీని తెలుగులో నేల నెమలి పక్ష మహారాష్ట్రలోని అమరావతిలో తొలిసారి కనిపించింది. వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ తుషార్ అంబేద్కర్ వీళ్ళు కనుగొన్నారు. ఎక్కడంటే విదర్భ, మహారాష్ట్రలోని విదర్భ. ఇది మరి ఏ పక్షి అంటే సైబీరియా, అలాస్కా, ఉత్తర ఆసియా ప్రాంతాలకు చెందిన ఈ పక్షి మహారాష్ట్రలోని కొంకన్ తీరంలో శీతాకాలంలో కనిపిస్తుంది. మరి విదర్భ ప్రాంతంలో కనిపించడం ఇదే తొలిసారి. ఓకే, నెక్స్ట్ టాపిక్. అయితే ఇది
11,000 కిలోమీటర్ల నుంచి 12,000 కిలోమీటర్లు తిరుగుతుందని చెప్పారు. అంటే అంత లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తుంది. నెక్స్ట్ టాపిక్ వెళ్తే అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం. అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం ఎప్పుడంటే December 7. మనకి ఎగ్జామ్ లో అడతాడు అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం ఎప్పుడు, లేదా ఇంగ్లీష్ లో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే ఎప్పుడంటే December 7. December 7 అని అంటాం. కాబట్టి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ స్థాపన గుర్తుగా ఏటా December 7న అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవంగా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే ని నిర్వహిస్తారు. మరి ఎప్పటి నుంచి ఇది జరుపుకోవడం జరుగుతుందంటే 1944 నాటికి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఏర్పడి 50 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఏటా December 7న అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం జరుపుకోవాలని ఐసిఏఓ అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే సభ్య దేశాలు తీర్మానించాయి. మరి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో 1996లో ఈ దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించారు. 1996 అంటే 1996 నుంచి అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. కాబట్టి అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం ఎప్పుడంటే December 7. అలాగే సార్క్ చార్టర్ డే. సార్క్ అంటే మరి ఫుల్ ఫామ్ ఏమి అని కూడా ఎగ్జామ్ లో అడుగుతాడు. సార్క్ ఫుల్ ఫామ్ ఏమంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సార్క్ ఫుల్ ఫామ్ ఏమంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. మరి సార్క్ అంటే ఏనంటే ఇక్కడ చూస్తే ప్రపంచ దేశాల మధ్య సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సహకారాన్ని సాధించే లక్ష్యంతో అనేక అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి. అంటే దీన్ని తెలుగులో ఏమంటామంటే దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి అని అంటాం. దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి. ఇది ఎప్పుడు జరుపుకుంటామంటే మరి సార్క్ దినోత్సవం ఎప్పుడంటే December 8. సార్క్ డే అంటాం. సార్క్ డే ఎప్పుడంటే December 8. అంటే మరి ఈ సార్క్ అనేది ఎలా ఏర్పడింది, ఎప్పటి నుంచి అంటే దక్షిణాసియా దేశాల మధ్య పరస్పర సహకారం అభివృద్ధిని పెంపొందించాలని బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ భావించారు. దీనికోసము దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి సార్క్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం జరిగింది. మరి ప్రారంభంలో సార్క్ లో సభ్య దేశాలు ఎన్ని అంటే 7. ప్రారంభంలో సార్క్ లో సభ్య దేశాలు ఎన్ని అంటే 7 ఉన్నాయి. అవి ఏమేమంటే బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, అలాగే ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి 2007 ఏప్రిల్లో న్యూఢిల్లీలో జరిగిన 14వ సార్క్ సమావేశంలో 8వ సభ్య దేశంగా ఆఫ్ఘనిస్తాన్ చేరడం జరిగింది. కాబట్టి 2007లో మరి న్యూఢిల్లీలో సార్క్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో భాగంగా 8వ సార్క్ సభ్య దేశంగా ఆఫ్ఘనిస్తాన్ చేరడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం సార్క్ లో సభ్య దేశాలు ఎన్నంటే 8 అని గుర్తుపెట్టుకోండి. మరి 1985లో December 8న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నిర్వహించిన సమావేశంలో సార్క్ ను ఏర్పాటు చేశారు. సార్క్ ఎప్పుడు ఏర్పడిందంటే 1985లో 1985లో మరి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నిర్వహించిన సమావేశంలో సార్క్ ఏర్పడింది. దీనికి సంబంధించిన చార్టర్ పై సంతకాలు కూడా చేశారు. ఓకే, కాబట్టి ఆ రోజుని మనం సార్క్ December 8న నిర్వహిస్తాము. ఓకే, ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ టాపిక్ మానవ హక్కుల దినోత్సవం. మానవ హక్కుల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటామంటే December 10. మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడంటే December 10. జాతి, కులము, లింగము మరి ఇతర హోదాతో సంబంధం లేకుండా మానవులందరికీ స్వేచ్ఛ, సమానత్వ, భావ ప్రకటన లాంటి మౌలిక హక్కులు ఉంటాయి. ఈ థీమ్ తో సందర్భంగా మరి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1948 December 10న మానవ హక్కుల ప్రకటనను యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ను ఆమోదించింది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం December 10న మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకోవాలని 1950లో
జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. మరి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు. సో మానవ హక్కుల దినోత్సవం ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నామంటే 1950 నుంచి. ఎప్పుడు మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడంటే December 10. నెక్స్ట్ టాపిక్, సౌర తుఫాన్ నిగ్గు తేల్చడంలో ఆదిత్య L1. సో ఆదిత్య L1 అనే ఉపగ్రహాన్ని మన భారత అంతరిక్ష సంస్థ అయినటువంటి ఇస్రో ఆదిత్య L1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. ఈ ఆదిత్య L1 అనే ఉపగ్రహము మరి దేనికోసం ప్రయోగించారంటే సూర్యుని అన్వేషణ కోసం దీన్ని ప్రయోగించడం జరిగింది. కాబట్టి సూర్యుని యొక్క ఇన్ఫర్మేషన్ ని, సూర్యునిలో జరిగే వివిధ పరిణామాలను గుర్తించడానికి మరి ఈ L1 అనే పాయింట్ దగ్గర దీన్ని ఉంచడం జరిగింది. కాబట్టి ఆదిత్య L1 దేనికోసం అంటే సౌర తుఫానులను కనుగొనడానికి ఇస్రో ప్రయోగించిన ఒక ఉపగ్రహం అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ టాపిక్, శుద్ధ ఇంధనాల తయారీలో జోధ్పూర్ ఐఐటి ముందంజ. అంటే శుద్ధ ఇంధనాలను తయారీ చేయడంలో మరి ఏ ఐఐటి ముందుగా ఉందంటే జోధ్పూర్ ఐఐటి. వాతావరణ మార్పులకు దారితీస్తున్న కార్బన్ ఉద్గారాలను నివారించే హరిత హైడ్రోజన్, ఆక్వియస్ జింక్ అయాన్ బ్యాటరీల ఉత్పత్తిలో ఐఐటి జోధ్పూర్ పరిశోధకులు విజయం సాధించారు. కాబట్టి వాతావరణ మార్పులకు దారితీస్తున్న కార్బన్ ఉద్గారాలను నివారించే హరిత హైడ్రోజన్ ను, ఆక్వియస్ జింక్ అయాన్ల బ్యాటరీ ఉత్పత్తిలో ఐఐటి జోధ్పూర్ పరిశోధకులు విజయం సాధించారు. ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ కన్వర్జేషన్ అండ్ స్టోరేజెస్ ల్యాబ్ కి చెందిన ఈ పరిశోధనను గుర్తించడం జరిగింది. సో ఏఐటి వాళ్ళు దీన్ని గుర్తించారనేది గుర్తు పెట్టుకోవాలి. ఐఐటి జోధ్పూర్ శుద్ధ ఇంధనాల తయారీలో ఐఐటి జోధ్పూర్ ముందంజలో ఉంది. ఓకే, మరి విద్యుత్ వాహనాల్లో ఎక్కువగా వాడే మరి మూలకం ఏదంటే లిథియం. ఓకే, లిథియం అనే మూలకాన్ని ఎక్కువగా వాడతారు. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ ద్వారా కుంగుబాటుకు స్క్రీనింగ్ మేలు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి 48,000 కోట్ల మరి ఆదా అవుతుందని గుర్తించడం జరిగింది. అంటే భారత్ లో మానసిక కుంగుబాటు సమస్యను గుర్తించడానికి ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ ద్వారా సార్వత్రిక విధానాన్ని అమలు చేయాలని పరిశోధకులు సూచించారు. సో భారత్ లో మరి మానసికంగా మెంటల్ గా డిసప్పాయింట్ అయి కుంగిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళని ప్రాథమిక దశలోనే గుర్తించినట్లయితే మనకు 48 కోట్ల ఆదా మిగులుతుందని గుర్తించడం జరిగింది. 48,200 కోట్ల వరకు ఆదా కావచ్చని గుర్తించింది. ఇది దేశ జీడిపిలో 0.9 నుంచి 0.32%. మరి ఎవరు గుర్తించారనేది అడుగుతాడు. ఎవరు గుర్తించారంటే చండీగఢ్ లోని PGIMER. సో PGIMER అనే సంస్థ, అలాగే బెంగళూరులోని నిమన్స్ అనే సంస్థలు, ఇవి రెండు గుర్తించాయి. సో చండీగఢ్ లోని PGIMER అనే సంస్థ, బెంగళూరులోని నిమాన్స్ అనే సంస్థలు, ఇవి రెండు కూడా మరి కుంగుబాటుకు గల కారణాలను గుర్తిస్తే మనకు 48,000 కోట్ల వరకు ఆదా ఉంటుందని ఇవి రెండు సంస్థలు గుర్తించడం జరిగింది. మరి న్యూస్ ఎక్కడ వచ్చిందంటే ద ల్యాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియా అనే మ్యాగజైన్ లో ప్రచురించడం జరిగింది. అలాగే దీపావళికి యునెస్కో గుర్తింపు. అంటే మన దేశంలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే దీపావళి పండుగను యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్ లో చేర్చడం జరిగింది. సో ఈ విధంగా మరి ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్ లో చేరడం అనేది మరి ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. కాబట్టి వెలుగుల వెన్నెల దీపావళి ప్రపంచ వేదికపై తలుక్కుమంది భారతీయ లోగిలను సంబరాల్లో ముంచిన దీపావళి పండుగ అంతర్జాతీయంగా అరుదైన గౌరవం గుర్తింపు లభించింది.
సో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో ఈ పండుగను చేర్చారు. సో దీపావళి అనే పండుగను యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చడం జరిగింది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన సమావేశంలో యునెస్కో బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్కు చెందిన 15 అంశాలను యునెస్కో వారసత్వ గుర్తింపు పొందినట్లు అయింది. సో మరి దీపావళి అనే పండుగను యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్ లో చేర్చడం ద్వారా మన భారతదేశం తరపున ఎన్ని అంశాలు యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్ లో చేర్చే ఎన్నవది దీపావళి పండుగ అంటే 15వది. సో 15 అంశాలు ఇప్పుడు ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్ లో గుర్తింపు పొందడం జరిగింది. సో యునెస్కో వారసత్వ గుర్తింపు పొందినట్లు వీటిలో మహాకుంభమేళ గాని, కోల్కతా దుర్గా పూజ గాని, గుజరాత్ లోని గార్బా నృత్యము, యోగా, వేద పఠన సాంప్రదాయము, రామాయణ గాథను ప్రదర్శించే రామలీల సాంప్రదాయ ప్రదర్శనలు, వీటిని రక్షించుకోవాల్సి ఇవన్నీ కూడా గుర్తింపు పొందాయి. సో యునెస్కో అంటేనే మనకు తెలుసు యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది యునెస్కో ప్రధాన కార్యాలయము ప్యారిస్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే నోబెల్ కార్యక్రమానికి మచెడో గే హాజర్. సో 2025 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతికి శాంతి పురస్కారానికి ఎన్నికైన వ్యక్తి ఎవరంటే అని కొరీనా సోసా. నోబెల్ పురస్కారాన్ని ఎవరు మరి గెలుచుకోవడం జరిగిందంటే 2025 వివక్షత నేత మరియా కొరీనా మచాడో అనే ఆమె మరి 2025 నోబెల్ శాంతి పురస్కారాన్ని వరించడం జరిగింది.